దుర్గమ్మ ఆ అమ్మేది తప్పించుకుని పారిపోయింది. దాని శిఖాతరగా ఎంత లెక్కలుతుంది నాయకుడని దాన్ని కత్తేసేద్దాం. ఓహో, ఈ నమ్మక ద్రోహిని నువ్వే విడిపించావన్నమాట. అవును, ఈ మోసగత్తె నేనే కట్టేశాను. ఇది పగవాళ్లు పంపిన గూఢచారిని. నందిని గూఢచారినా? కాకపోతే దీనికి ఒక్క శత్రు సైనికులు ఎలా వెంట వేసుకొచ్చింది? సమయానికి నేను చూడబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మన రహస్య స్థావరం సర్వనాశనం అయిండేది. ఇది వంచకి. అసంభవం. తన ప్రాణానికి కూడా తెగించి మన నాయకుడిని కాపాడిన నందిని వంచకి కావడం అసంభవం. ఎట్టా ఈ మా నాయకుడిని కాపాడిందా? అవును, నాయకుడు ధర్మన్న గుడిసెలో ఉండగా శత్రు సైనికులు అతన్ని హఠాత్తుగా బంధించారు. నందిని హెచ్చరిక చేయకపోతే ఈ పాటికి కారాగారంలో ఉండేవాడు. నందిని గూఢచారిని కాదు, నీవు చెప్పేది అబద్ధం. కాదు, నిజం. ఈ దుర్గ చెప్పినట్టు ఆ రహస్య వర్తమానం పంపింది నేనే. నేను శత్రు గూఢచారిని. నందిని? అవును, నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని వంచడానికి, ఈ విప్లవాన్ని నాశనం చేయటానికి. కానీ ఇక్కడ పరిస్థితులు, మీ నాయకుడి ధర్మ ప్రవర్తన చూసి నేను మారిపోయాను. ఈ అమాయక ప్రజలు తమ నాయకుని మీద ఎన్ని ఆశలు పెంచుకున్నారు. ఆ ఆశలు నా చేత్తో తుంచడమా? చే, నా మీద నాకే అసహ్యం వేసింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. వర్తమానం పంపించేశాను. మీకు ఆ సంగతి చెప్పలేక మిమ్మల్ని వెళ్ళొద్దని ఎంతగానో బతిమాలాను. కానీ మీరు వెళ్ళిపోయారు. నా నేరానికి మీరే శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నందిని, పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు. నీవు ఇక్కడే ఉండవచ్చు. వీల్లేదు. ఈ ద్రోహి ఇక్కడ ఉండడానికి వీల్లేదు. దుర్గా, నాయకుని శాసనాన్ని ధిక్కరిస్తే ఫలితం తెలుసా? తెలుసు. ఇది విప్లవ నాయకుడి శాసనం కాదు, ఒక ప్రేమికుడి స్వార్థం. తడుకు బెలుకులు చూసి మోసపోయి టక్కులాడి వల్ల పడ్డాడు. దుర్గా, నేను ఎవరి వల్ల పడలేదు. ఈమె నేను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. ప్రేమించావు? ఎలా ప్రేమించావు? చిన్నప్పటి నుంచి ఒకే చోట ఆడాం, పాడాం, ఒకే ప్రాణంగా మెలిగాం. నీకోసం ఎన్నో కలలు కన్నానే. నన్ను కాదని ఈ వగలాన్ని ఎలా ప్రేమించావు? ఎవరిని ప్రేమించావు? దుర్గా, చిన్నప్పటి నుంచి మనిద్దరం ఒకే అయ్య దగ్గర పెరిగాం. నిన్ను నా గారాబు చెల్లెలుగానే భావించాను. కానీ చెల్లెలు చెల్లెలు